శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహ గతులను కనుక పరిశీలించినట్లయితే మేషరాశిలో శుక్రరాహువులు, సప్తమంలో కేతువు, రెండింట రవి బుధులు, వ్యయస్థానంలో మీనంలో గురు కుజులు, లాభస్థానంలో శని సంచారం చేస్తూ ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలన్నింటినీ నిర్దేశిస్తున్నారు. ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్టయితే ప్రధాన గ్రహాల్లో ముఖ్యంగా శని, శుక్ర, బుధులు అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నారు. కుజుడు, రాహువు, కేతువు, గురువు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. అయితే ఈ గ్రహ గతులన్నింటినీ బేరీజు వేసిన మీదట ఈ మాసం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మంచి అభివృద్ధి కనపడుతోంది. సహజ సిద్ధంగానే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందు వెనుకలు ఆలోచించకుండా ధైర్యంగా తీసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ మాసం వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో, ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి అభివృద్ధి కనపడుతోంది. దీనికి ముఖ్య కారణమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో సంచరించడం వల్ల మిగతా గ్రహాలు ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ శనిగ్రహ ప్రభావం వల్ల ఈ మాసం ఓవరాల్గా మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గమనించాల్సినది ఏమిటంటే లగ్నంలో రాహువు అంటే జన్మరాశిలో రాహువు, సప్తమ రాశిలో కేతువు సంచరించడం వల్ల ఈ రాశి వారికి చాలా కాలంగా, గత కొద్ది కాలంగా కాలసర్ప దోషం అనేటువంటిది నడుస్తోంది. దానికి తోడు ఈ మాసం కుజుడు కూడా మేషరాశిలో 27వ తారీఖున ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ కాలసర్ప దోషం అనేటువంటిది ఈ మేషరాశి వారికి కొన్ని ఇబ్బందుల్ని కలుగ చేయబోతోంది. ఎవరికైతే ఈ మాసంలో తలనొప్పి, నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, నేత్ర వ్యాధులు, దాంట్లో ముఖ్యంగా ఎడమ కంటికి వచ్చేటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే ఈ మాసం భార్యాపిల్లలతో విరోధాలు ఏర్పడటం, ఇటువంటి ఇబ్బందులు ఎవరికైతే కలుగుతూ ఉంటాయో వారందరూ కూడా ఈ మాసంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్యారాధన చేయండి, సర్పక్షేత్రాలని సందర్శించండి. అంటే ఉదాహరణగా కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రాన్ని సందర్శించి తగిన పరిహార పూజలు చేయండి. అలాగే ప్రధాన సర్పక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వర స్వామిని దర్శించి తగిన శాంతి పరిహార క్రియలు చేసేటట్లయితే ఈ మాసం మేషరాశి వారికి కొద్దిపాటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మరిక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మేషరాశి వారికి ఈ మాసంలో మీ జీవితంలో ఉన్నటువంటి, మీ జీవితంలో ప్రవేశించాలనుకునేటువంటి ఒక స్త్రీ కారణంగా ఈ మాసం మీ జీవితం అనేక రకమైనటువంటి మలుపులు తిరగడానికి ప్రధాన కారణం అవుతుంది. అయితే ఈ స్త్రీ రంగప్రవేశం ఏదైతే ఉంటుందో ఆ స్త్రీ మీ జీవిత భాగస్వామిగా కావచ్చు, లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు తల్లి పాత్రలో కానీ, చెల్లెలి పాత్రలో కానీ, ఇంకా ఎవరి పాత్రలో ఉన్నప్పటికీ కూడా ఒక స్త్రీ కారణంగా ఈ మాసం మీకు అనూహ్యమైనటువంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఐశ్వర్యప్రదం కలుగుతుంది, అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే మీకు ఈ మాసంలో అనూహ్యమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ మాసం శుక్రగ్రహ ప్రభావం వల్ల ఇటువంటివన్నీ కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి. అయినప్పటికీ
ముఖ్యంగా కుజగ్రహ ప్రభావం వల్ల కొంత ఆయుధ బాధ, శరీరానికి గాయాలు కలగటం, జ్వర బాధ ఇటువంటి వచ్చే పరిస్థితులున్నాయి. ఈ కుజరాహువుల ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఇందాక నేను చెప్పినటువంటి సుబ్రహ్మణ్యారాధన చేయండి. అదేవిధంగా ఎవరైతే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే సోదరుల వల్ల కోర్టు కేసుల పాలయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, గతంలో కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ సోదరుల వల్ల వారితో విభేదాలు కలిగి ఇబ్బందులు పడటం కానీ, వారి నుంచి మాట పట్టింపులు రావటం కానీ ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో మీకు పెరిగే అవకాశం ఉంది. గతంలో ఉన్న వాళ్ళకి ఈ లక్షణాలు పెరుగుతాయి, గతంలో లేని వాళ్ళకి ఈ మాసంలో ఇటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక కుజ రాహువుల యొక్క ఈ పరిహార క్రియల్ని మీరు తప్పనిసరిగా పాటించండి. ఇకపోతే మేషరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. మేషరాశి ఉద్యోగుల విషయంలో ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అయితే మీ ప్రమోషన్లకి యజమాని దగ్గర మీరు మంచి పేరు పొందడానికి, అలాగే మీ పై అధికారి వద్ద చక్కటి అభినందనలు పొందుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అవాంఛనీయమైనటువంటి వ్యక్తులు కొందరు మీకు అడ్డం పడటం, స్నేహితుల ముసుగులో మిమ్మల్ని మోసం చేయటం ఇలాంటివి జరుగుతాయి. ఈ విషయంలో మేషరాశి వారు కాస్త జాగ్రత్త వహించవలసిన పరిస్థితి ఉంది. బడా బిల్డర్సు, కాంట్రాక్టర్సు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర నుంచి సాధారణ వ్యాపారవేత్తల వరకు వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది. ఈ మాసం ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా సరే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఎర్రటి వస్తువులు, నల్లటి వస్తువులు, అలాగే అపరాలు చేసేటువంటి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధించడం అనేటువంటిది జరుగుతుంది. విదేశీ ప్రయాణ సూచనలు, అలాగే పాస్పోర్ట్, గ్రీన్ కార్డు వంటివి సఫలీకృతమయ్యేటువంటి రోజులుగా గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం మీ జీవిత భాగస్వామి మీ మాట వినడం అనేటువంటిది జరుగుతుంది. మీ జీవిత భాగస్వామిని మీకు అనుకూలంగా మలుచుకోవడం జరుగుతుంది. ఒక రకంగా వారి మీద మీకు సంపూర్ణ హక్కులు ఉన్నట్లుగా మీరు మాట్లాడటం, ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ దాంపత్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా స్త్రీలు ఈ మాసంలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అయితే మీ సంతానపరమైనటువంటి విషయాల్లో, మీ ముఖ్యంగా స్త్రీ సంతాన విషయంలో వివాహం జరిపించేటప్పుడు కానీ, జరిపించిన తర్వాత కానీ, వారి జీవితాల్లో కానీ, వారి కుటుంబ విషయాల్లో కానీ, వారి వైవాహిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ మీరు తలదూర్చనంత వరకు ఘర్షణలు రావు. తలదూర్చినట్లయితే కొద్దిపాటి తగాదాలతో కూడినటువంటి వాతావరణం వచ్చేటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. కనుక నేను చెప్పినటువంటి విషయాలని కాస్త ఆలోచించి మేషరాశి స్త్రీలు ముఖ్యంగా సంతానపరమైనటువంటి విషయాల్లో ఈ మాసం అద్భుతంగా ఉంది కనుక వారి నుంచి ఒక మంచి శుభవార్తను వినటం అనేటువంటిది కూడా జరుగుతుంది. శుభకార్యాల కోసం అధికంగా ఖర్చు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మేషరాశి స్త్రీలైనా పురుషులైనా పుణ్యకార్యాలు చేయటం, అలాగే పుణ్యక్షేత్రాలు సందర్శించటం, మంచి పనులకి, అన్నదానాది కార్యక్రమాలకి భారీగా విరాళాలు ఇవ్వడం, అలాగే జీర్ణోద్ధరణ అంటే జీర్ణ ఆలయ ఉద్ధరణ అనేటువంటిది చేయటం, ఇటువంటివన్నీ మంచి కార్యక్రమాల నిమిత్తం మేషరాశి వారికి మాసం వారి శక్త్యానుసారం ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. ఇది ఈ గురువు ఇచ్చేటువంటి మీకు ఒక మంచి ఫలితం. అయితే ఖర్చు పెట్టడం మంచిది ఎలా అవుతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ పుణ్యమే మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలని తప్పనిసరిగా పరిరక్షించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఇకపోతే ఈ మాసంలో మేషరాశి వారు ఎవరైతే అనారోగ్య పాలవుతారో, ఎవరైతే భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి 108 ఎర్రటి మందార పూలతో మాల కట్టి
సమర్పించటం, సింధూరంతో పూజించడం గనక చేసేటట్లయితే అనారోగ్య బాధలు, గృహ సంబంధమైనటువంటి ఛిద్రాలు తప్పనిసరిగా తొలగిపోతాయి. ఇలా 7 మంగళవారాలు చేస్తే ఈ మేషరాశి వారికి ఈ గృహ సంబంధమైనటువంటి ఛిద్రాలు పరిపూర్తిగా తొలగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక నేను చెప్పిన పరిహారాలను దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.